గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే నేను ఏ పార్టీ మారను, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ నుంచి నా అనారోగ్య కారణాల రీత్యా నేను వైదొలుగుతున్నాననేది కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాగే మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నా. 1991 సంవత్సరం నుండి ఈ రోజుటి వరకు అంటే సుమారు 34 సంవత్సరాల నుండి మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఆదరించింది. 1991 నుండి ఈ రోజుటి వరకు అంటే సుమారు 34 సంవత్సరాల కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది. కానీ మాగుంట కుటుంబము ప్రకాశం జిల్లాకు చేసినది ఏంది అని చెప్పేసి ఆలోచన చేయాల. మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి ఇడికి వస్తే 34 సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన దాంట్లో 50% పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా? లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు? లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా? 34 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంటు సభ్యుల్ని చేస్తే వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా. వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా. ఎందుకు గానీ ఆదరించాలా కుటుంబాన్ని? ఈరోజు ఇప్పటికి 3 అయిపోయినరు, ఇప్పుడు 4వ ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి. వీళ్ళని ఎందుకు గానీ ఆదరించాలా పార్టీ ఈ ప్రకాశం జిల్లా ప్రజలు? నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలైనా వస్తారు. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులను చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి. తద్వారా తీర్పియండి. ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కుటుంబాన్ని ఎందుకు ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. మరి వాళ్ళ ఇష్టం, దానికి నేను బాధ్యత కాదు. ఏదేమైనప్పటికీ మీ అందరికి ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ